ఒకవేళ దేవుడు మనం మధ్యలో ఇంకా ఏదైనా అడ్డుగా ఒకవేళ ఉండే దాన్ని దేవుడే తీసివేయనాక దేవునికి స్తోత్రం. బాధపడవద్దు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది మనకు మంచిది కాదు. అందుకొరకే ప్రియులారా అబ్రహాం జీవితంలో అది దేవుడు స్పష్టంగా ఆదికాండం 22వ అధ్యాయంలో దాన్ని చూస్తున్నాము. అబ్రహాం చాలా సంబరసం ఉండి దేవుడు వాగ్దానం చేశాము, పిల్లలు అయినప్పుడు కూడా కుమారుని దేవుడు చాలా సంబరస్ తర్వాత దేవుడు ఇచ్చాము. కాబట్టి కుమారుడు దొరికినప్పుడు దేవుని కంటే కొద్దిగా ప్రేమించారని. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా అబ్రహాంతో దేవుడు అడుగుతున్నాం అనమాట, నీవు ప్రేమిస్తున్న కుమార్ని నాకు బలిగా అర్పించాలని దేవుడు చెప్పామన్నమాట. ఇప్పుడు అబ్రహాం రుజువు చేశామన్నమాట. ఏంటది? నేను నా కుమారుని కాదు, నా కుమారుని కంటే ఎక్కువ నేను ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, దేవా మిమ్మల్ని జీవగల దేవా మిమ్మల్ని ప్రేమిస్తామని అబ్రహాం అది ప్రూవ్ చేశామన్నమాట.